కోకాపేటలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ కు కేటాయించడంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాల కోసం మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకు 11 ఎకరాలు కొనటంపై మండిపడ్డారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కుమారుడు వివాహానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నిర్ణయంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఎవరి సొమ్మని ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ బెడ్రూమ్ ఖండిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, అప్పుడు ఉప ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికలు కావచ్చు. ఎన్నికలు వచ్చినప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలు గుర్తొస్తారు, పేదల భూములు గుర్తొస్తారు. ఎన్నికలు అయిపోయినంటే పేదల భూములు గుంజుకోవడం ముఖ్యమంత్రి. ఇలా మీరు అందరూ ఆదిలాబాద్ చూసి చాలా మంది ప్రాంతాల్లో చూసారు. గతం నుంచి కూడా చాలా మంది పేద వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రభుత్వ భూమి అయిన ఏదో భూమిని 2 గుంటలో 10 గుంటలో అరెకరమో 1 ఎకరమో 2 ఎకరాలు కొంత స్థలాన్ని వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంది. దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఏదో రకంగా ఉపయోగపడుతున్నారు. మీరు చూడండి.